హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఈవినింగ్ కదా ఫ్రెండ్స్, చపాతీలకి నేను ఎగ్ ఫ్రై చేయకపోతున్నాను. అది ఎగ్ పెప్పర్ ఫ్రై అనమాట. సో అది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో అది ఎలా చేయాలో చూపించబోతున్నాను. నేను ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ కోసం సో ఫ్రెండ్స్, ఇప్పుడు సాజీరా, పట్ట, కబాబ్ చీని, ఆకు, ఇలాచీ, లవంగ ఇవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ సో ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఆనియన్స్ వేసుకున్నాం. సో ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. ఇవి మాత్రం బ్రౌన్ కావాల్సిందే ఫ్రెండ్స్. బ్రౌన్ అయ్యాక నేను ప్రాసెస్ చూపిస్తాను మీకు. సో చపాతీస్లకి మనకి ఎక్కువనే వర్కులు దొరుకుతాయి. సో మనం ఎక్కువనే కట్ చేసుకోవాలి. అది ఇద్దరైనా సరే, ముగ్గురైనా సరే కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటే చపాతీస్లకి, ఎందుకంటే బ్రౌన్ అయిపోయే వరకు కొంచెం అయిపోతుంది మనకి. సో అందుకోసం ఎక్కువ కట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ చూపిస్తాను మేడం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇలా అయింది కదా కంప్లీట్ బ్రౌన్. సో మనం కరివేపాకు వేసుకున్నాం. అండ్ గ్రీన్ చిల్లీస్ అనేవి ఎలా చేసుకోవాలంటే ఉంచొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది చాలా స్పైసీ కావాలి. మొత్తం ఇట్లా కాటు పెట్టుకొని తీసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా బ్రౌన్ అయింది కదా. సో మనం ఇప్పుడు చాలా తక్కువ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇందులో పెప్పర్ వేస్తాం కదా. సో తర్వాత చెక్ చేసుకోవచ్చు. మోస్ట్లీ అవసరం పడదు ఫ్రెండ్స్, ఎందుకంటే పెప్పర్ వేస్తాం కదా. సో అవసరం పడదు, కారం వేయదు. పెప్పర్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ లాస్ట్ మసాలా. అన్నీ వేసుకున్నాం కదా, ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం సిమ్ తీసుకోవాలి. కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్, ఎందుకంటే ఇది సర్ది అయిన వాళ్ళకి బెస్ట్ మెడిసిన్. గ్యారెంటీతో చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది కనుక నోస్ బ్లాక్ అయినా, ఇక్కడ లంగ్స్ బ్లాక్ అయినా ఇలా చేసుకొని పెప్పర్తో చేసుకొని తింటే ఫ్రెండ్స్, చపాతీతో సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సో ఇందులో మనం ఎగ్స్ వేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం మంచిగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఆనియన్స్కి అంతా సాల్ట్ ఉంటుంది. ఇలా ఎగ్స్ మనం కొంచెం కాటు పెట్టుకొని వేసుకోవాలి. చాలా చాలా టేస్ట్ ఉంటుంది, స్పైసీ ఉంటుంది. స్పైసీ సో ఇలా మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ వదిలేస్తే ఫ్రెండ్స్ సూపర్ అవుతుంది. వేడి వేడి చపాతీస్ చేసుకొని అందులో ఆయిలింగ్ చేస్తే ఇంకా సూపర్ ఉంటుంది. ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకుంటాం. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. సాల్ట్ చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు. కానీ ఎంతైనా మంచి సాల్ట్ సరిపోతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే పెప్పర్ చెప్పాను కదా, పెప్పర్ మనం ఎక్కువ వేసుకుంటామండి. సో ఓకే.
గ్రీన్ గ్రీన్ ఎంత బాగుంది సండే నైట్ టైం ఏమన్నా మనకి నాన్ వెజిటేరియన్ తినే రోజు ఇది లేకుంటే ఇది ఆప్షనల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూపిస్తాను. జస్ట్ 15 మినిట్స్లో అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఎగ్స్ ఉడకబెట్టాలంటే ఆనియన్స్తో జస్ట్ 15 మినిట్స్లో అయిపోతుంది. చూసారా ఫ్రెండ్స్ ఎంత మంచిగా అయిందో. చపాతీలో తింటుంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, గ్యారంటీగా చెప్తున్నాను. ఎవరికైనా కోల్డ్, నోస్ బ్లాక్స్ అవి అయితే మాత్రం పక్కా ఇలా చేసి పెట్టండి ఫ్రెండ్స్, సూపర్ ఉంటుంది. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం సాల్ట్ చెక్ చేసాం. అన్నీ సరిపోయింది ఫ్రెండ్స్. కొంచెం ఎక్కువ తక్కువ ఏమి వద్దు, ఎందుకంటే పెప్పర్ కదా ఫ్రెండ్స్, ఘాట్ ఎక్కువ ఉంటుంది మనకి. సో ఫినిష్డ్. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి.